హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అయితే సుడోకో రెండో గేమ్ అనమాట ఇది. మీకు ఫస్ట్ లైన్స్ అన్నీ చెప్పేసాను కదా! ఇప్పుడు ఎట్లా చేయాలనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోదాము. అంటే మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి అంటే ఇది ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ బాక్స్‌లు అనమాట. ప్రతి బాక్స్‌లో 1 నుంచి 9 రావాలన్నమాట. ఏదైనా ఆ లైన్‌లో ఫస్ట్ ఈ లైన్ ఉంది కదా! 3 నుంచి ఇది. ఈ 3 నుంచి ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్ వచ్చేసరికి ఈ లైన్ ఇగో ఈ 3 లైన్ ఉంది కదా! ఈ లైన్ వచ్చేసరికి ఇటు గానీ, నిలువుగా కానీ అన్నీ ఒక అంకెయే రావాలన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఎంత ముందు చెప్పాను కాబట్టి ఈ గేమ్ ఆడుతున్నాను. చూడండి మీరు. మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఖచ్చితంగా. ఓకేనా? గేమ్‌లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు 9 ఉందా? 3 ఉందా? ఏముంది? 9 ఉంది. 9 లేదు. 8 చూద్దాం. 8 లేదు. 7 చూద్దాం. 7 చూద్దాం. నెక్స్ట్ లేదు. ఓకే. నెక్స్ట్ 5 చూద్దాం. 5 ఎక్కువ ఉంది. 5 నుంచి స్టార్ట్ చేద్దామే. అయితే ఫస్ట్ బాక్స్‌లో 5 ఉంది. సెకండ్ బాక్స్‌లో 5 ఉంది. థర్డ్ బాక్స్‌లో వచ్చేసరికి 5 లేదు. ఇక్కడ పెట్టుకుందామంటే దీనికి ఉందన్నమాట. ఇప్పుడు పైన ఇచ్చుకుందాము. పైన లేదు కాబట్టి 5 ఇచ్చేసేసాము. ఓకేనా? 5 ఇచ్చేసాను. నెక్స్ట్ నాలుగో బాక్స్‌లో 5 లేదు. 5 లేదు కాబట్టి ఈ లైన్‌లో 5 లేదు. నేను ఇచ్చిన బాక్స్ ఈ లైన్‌లో 5 లేదు కాబట్టి ఈ లైన్‌లో కూడా ఈ లైన్‌లో కూడా 5 లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చేద్దాం 5. ఓకేనా? 5 అయిపోయింది. ఫోర్త్ అయిపోయింది. ఫిఫ్త్, సిక్స్త్‌లో ఉంది. సెవెంత్‌లో ఉంది. ఎయిత్‌లో ఉంది. నైన్త్‌లో పెడదాము. నైన్త్ ఇక్కడ ఇచ్చామనుకోండి, ఇక్కడ ఉంది. ఇక్కడ ఇచ్చేద్దాం. ఎందుకంటే ఎక్కడ లేదు కాబట్టి. ఓకేనా? 5 క్లోజ్. ఓకే. 5 అయిపోయింది. నెక్స్ట్ ఏముందో చూద్దాం. 3 ఏమైనా ఉందేమో చూద్దాం. 3 కూడా ఎక్కువే ఉంది కాబట్టి 3 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బాక్స్‌లో 3 ఉంది. సెకండ్, థర్డ్‌లో లేదు. థర్డ్‌లో ఇక్కడ ఇద్దామంటే ఇక్కడ కూడా ఉందన్నమాట. ఈ లైన్‌లో కూడా ఉంది. ఇక్కడ ఇద్దామన్నా ఈ లైన్‌లో ఉంది కాబట్టి అవ్వదు. ఇక్కడ ఇచ్చేద్దాం 3. సారీ 3 ఓకే. ఫోర్త్ బాక్స్‌లో ఉంది. ఫిఫ్త్ బాక్స్‌లో లేదు. ఫిఫ్త్ బాక్స్‌లో ఎక్కడ ఇద్దామంటే ఈ లైన్‌లో ఇచ్చేద్దాము. ఓకేనా? ఇక్కడ ఇచ్చామనుకోండి, ఈ లైన్‌లో లేదు. ఓకేనా? థర్డ్ ఇచ్చేసాము. అయిపోయింది. ఫిఫ్త్ బాక్స్‌లో అయిపోయింది. సిక్స్త్ బాక్స్ కూడా ఉంది. సెవెంత్ బాక్స్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చామనుకోండి, ఈ పైనుంచి ఇటు కూడా లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చామనుకోండి, ఇక్కడ లేదు కాబట్టి ఎందుకంటే ఈ బాక్స్‌కి ఇది వస్తదనమాట. 3 వస్తది ఇక్కడ. ఎందుకంటే చెప్తాను మీకు. ఇక్కడ గాని 3 వస్తదనమాట. చెప్తాను మీకు ఎందుకు వస్తదనేది. 3 ఇక్కడ ఇచ్చేద్దాము చివర. ఓకే. ఇప్పుడు అక్కడ ఇచ్చాను కదా! రెడ్ కలర్‌లో వచ్చాను కదా పైన. ఇప్పుడు ఇక్కడ ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాననుకోండి, మరి 3 ఇక్కడ వేయడానికి అవ్వదు కదా! మరి ఇక్కడ 3 ఉంది. అందుకని అది రెడ్ కలర్‌లో చూపించిందనమాట. ఓకేనా? అక్కడ కూడా అంటే చెప్తున్నాననమాట మీకు. ఆల్రెడీ ఈ బాక్స్‌లో 3 ఉంది. అవసరం లేదు. చెప్తున్నాను మీకు. అట్లా రెడ్ కలర్‌లో వస్తుందనమాట అది. ఓకే. నెక్స్ట్ 9 బాక్స్‌లో 3 లేదు. 9 బాక్స్‌లో 3 చూద్దాము. ఎక్కడుంది 3, 3 ఇక్కడ ఏస్తే ఈ లైన్‌లో ఉంది. ఈ లైన్‌లో ఉంది. ఈ లైన్‌లో లేదు. 3 ఇచ్చేద్దాం. కంప్లీట్ అయిపోయింది 3. ఓకేనా? 3 కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకే 5 ఉందేమో చూద్దాము. 5 అయిపోయింది కదా! 5 అయిపోయింది. తర్వాత 4 చూద్దాము. 4 కూడా ఎక్కువే ఉన్నాయి కాబట్టి 4 చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు 4 కాబట్టి ఈ లైన్‌లో 4 లేదు. ఈ లైన్‌లో ఉంది 4. ఓకేనా? ఈ లైన్‌లో ఉంది. ఇక్కడ ఏసినా అవ్వదు. మళ్ళీ ఇక్కడ ఏద్దాం అక్కడ ఏద్దాం 4. ఓకే. అక్కడ లైన్‌లో మళ్ళీ నెక్స్ట్ బాక్స్‌కి ఇబ్బంది లేకుండా ఉండటానికి అక్కడ చూపించింది. నెక్స్ట్ బాక్స్‌లో ఇక్కడ ఇచ్చేద్దాము. ఎందుకంటే అదే ఇందాక చెప్పాను కదా! రెడ్ కలర్ వస్తే అది వస్తదని. అక్కడ 4 వచ్చిందనమాట. ఇక్కడ ఇచ్చాననుకో నేను, మరి దీనికి సెపరేట్ అయ్యిద్ది కాబట్టి దాన్ని అలా చూసుకుంటా మనం గ్యాదర్ చేసుకుంటా ఇచ్చేయడమేనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్‌లో ఉంది. ఫోర్త్‌లో ఉంది. ఫిఫ్త్, సిక్స్త్‌లో ఉంది. సెవెంత్‌లో లేదు. సెవెంత్‌లో ఇప్పుడు ఎక్కడిద్దామనేది ఓకేనా? ఇక్కడ ఇచ్చేద్దామా? ఇక్కడ ఉంది. ఇక్కడ తీసుకోదు. ఇక్కడ ఇచ్చామనుకోండి, మళ్ళీ దీన్ని చూసుకోవాలి కదా! ఇప్పుడు 4 చూద్దాం. ఓకే. ఈ లైన్‌లో ఇచ్చేసాం. అయిపోయింది. ఇప్పుడు
ఫిఫ్త్ లైన్లో ఇక్కడ ఇచ్చుకుందాం, ఎందుకంటే ఈ లైన్లో ఇచ్చుకున్నప్పుడు 4 ఉంది కాబట్టి సరిపోయింది. ఓకే క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ 3, 4, 5 అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ రోమన్ 2 చూద్దాం. రోమ్ 2 కూడా ఉన్నాయి. ఫస్ట్లో ఉంది, సెకండ్, థర్డ్లో ఉంది, ఫోర్త్లో ఉంది. ఫిఫ్త్లో వచ్చేసరికి లేదు. ఫిఫ్త్లో ఎక్కడ ఇద్దామనేది అంటే ఈ లైన్లో ఇచ్చామనుకోండి మళ్ళీ నెక్స్ట్ చూసుకోవాలి కాబట్టి అక్కడ తీసుకోదనమాట. పైన ఇచ్చేద్దాము. ఓకే పైన ఇచ్చేద్దాము 2. ఓకే నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి ఇప్పుడు 2 కదా మనం చూసేది, 2 కదా చూసేది. దీంట్లో మనం ఇక్కడ ఇచ్చేద్దాం 2. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి 2 అయిపోయింది. ఈ బాక్స్లో లేదు 2. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చేద్దాం, ఎందుకంటే ఆ లైన్లో లేదు, ఈ లైన్లో లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చేద్దాము. తర్వాత 4 అయిపోయింది. 5లో కూడా ఉంది, 5లో ఉంది, 7లో ఉంది, 8లో లేదు కదా. 8లో ఎక్కడ ఇద్దామనేది చూద్దాము. ఇక్కడ ఇచ్చామనుకోండి ఉంది, ఇక్కడ ఇస్తే 2 అయిపోయింది అనమాట. 2 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 6 చూద్దాము. 6 3 ఉన్నాయి. 7 చూద్దాము. 7 కూడా ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 8 చూద్దాము. ఓకే 8 కూడా తక్కువే ఉన్నాయి. 9 చూద్దాము. 9 చూస్తే 9 కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి 6 చూద్దాము. ఓకేనా, 6 చూద్దాం. ఫస్ట్ బాక్స్లో 6 ఉంది, అక్కడ అవ్వదు కాబట్టి ఇక్కడ 6 ఇచ్చేద్దాము. ఓకే 6 అయిపోయింది. నెక్స్ట్ బాక్స్లో 6 ఇచ్చేద్దాము. ఇక్కడ ఎక్కడైనా 6 అయిపోయింది. థర్డ్ బాక్స్లో అయిపోయింది. ఫోర్త్ బాక్స్లో 6 చూద్దాం. అప్పుడు ఈ లైన్లో ఉందా 6 లేదు కదా, ఈ లైన్లో లేదు, అక్కడ ఇచ్చేద్దాం. సారీ అరే అక్కడ ఇచ్చేద్దాము. 6th అక్కడ తీసుకోలేదు కాబట్టి అదేంటి 6 తీసుకోవట్లేదు, ఒకసారి చూద్దాం. ఓకే అంటే ఈ లైన్లో ఉంది కదా, అందుకనే తీసుకోవట్లేదు అనమాట. సరే 4 అయిపోయింది. 4 అయిపోయింది కదా, 4 అయిపోయింది. 5 అయిపోయింది. 5లో కూడా ఉంది. 6లో మటుకి 6లో చూద్దాము. 6లో ఎక్కడిద్దాము, అక్కడ ఇచ్చినందుకు రాంగ్ వస్తుందని అక్కడ అడిగింది అనమాట. ఓకే చూద్దాం. ఆ లైన్లో ఉంది కదా, మనం ఇచ్చాం కదా. ఓకే అది అయిపోయింది. 7th వచ్చేసరికి 7th రోమంలో 6 ఆ లైన్లో ఉంది. ఇక్కడ ఇచ్చామనుకోండి ఈ లైన్లో ఉంది, ఇక్కడ ఇద్దాం 6. ఓకే అక్కడ కాదు, అది అడుగుతుంది, ఎందుకంటే ఈ రోమంలో ఇక్కడ ఇవ్వాలి కాబట్టి దానికి ఉంది. ఇక్కడ ఇద్దాము 6 ఇప్పుడు. ఓకే 6 అయిపోయింది. 7 చూద్దాము. ఫస్ట్ రోమంలో అయిపోయింది, సెకండ్ రోమన్ అయింది, థర్డ్ రోమన్ అయిపోయింది, అంటే అయిపోయింది. తర్వాత ఎంత 4th రోమన్ చూద్దాం. 4th రోమన్ ఇప్పుడు మనం 7 కదా చూడాల్సింది. 7 ఇక్కడ ఎక్కడైనా ఉందని చూద్దాము. 7 అయిపోయింది. ఓకే ఈ రూమ్ 5thలో కూడా ఉంది, 6thలో కూడా ఉంది, 7thలో కూడా మనం చూద్దాము. పైన ఇద్దామో కిందనిద్దామో, పైన ఇక్కడే ఇద్దాము, ఎందుకంటే ఆ రోమంలో ఉంది కాబట్టి. 8లో కూడా ఉంది, 9లో లేదు కాబట్టి అక్కడ 8 ఉంది కాబట్టి అదే 7 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ రోమన్ తర్వాత 8 నెంబర్ తీసుకుందాము. ఫస్ట్ నెంబర్ అయిపోయింది, సెకండ్ నెంబర్లో ఫుల్, థర్డ్లో లేదు, 4th లేదు, 5th లేదు, 6thలో చూద్దాం. 6thలో వచ్చేసరికి మనం 8 ఇచ్చుకుందాము. 8 ఎక్కడ ఉంది, 8 ఇచ్చేసాము. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ ఈజ్ ఓవర్, అంటే అది మనం ఆటోమేటిక్గా ఇది ఆటోమేటిక్గా గేమ్ కాబట్టి ఆటోమేటిక్గా అది చూపిస్తుంది. మనం సెట్ చేస్తున్నప్పుడు అది చూపిస్తుంది అనమాట. మీరు ఏమన్నా ఇంకా నేర్చుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. మంచి కంటెంట్ పెడతాను, మంచి సుడుకో గేమ్స్ పెడతాను, ఎందుకంటే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట దీనివల్ల. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో కంటిన్యూగా వస్తాయి అనమాట. ఇవి ఒకటి గేమ్స్ ఒకటి చిన్న గేమ్స్ ఒకటి వస్తాయి అనమాట. ఓన్లీ గేమ్సే వస్తాయి అన్నమాట. చూస్తూ ఉండండి. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుద్దాం. బాయ్.